ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జైనమా, క్రైస్తవ జైనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణకు నిలయ విజ్ఞాన రూప, నీ మహిమలను కీర్తింతుమయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర దివ్య పూజ బలిలో ప్రత్యేకంగా మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా అమెరికా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లగిశెట్టి అక్షద శ్రీజోష్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు ఇరోతి మాణిక్యమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు మరియు కీర్తిశేషులు బత్తుల జ్వానేసు నాయుడు చిన్న తల్లిగారుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె బత్తుల పద్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. భుజంగరావు కుటుంబంలో దేవమాత చేసిన సకల మేలులకు, వేడుదలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రాజేష్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా మరియు మంచి వివాహ సంబంధం కుదరాలని రాజేష్ నాయుడు జవ్వాడి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ అవిసే సెబాస్టియన్ మరియు అవిసే ఫిలోమినా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బండి విజయ సమర్పిస్తూ ఉన్నారు. ప్రియాంక పరిమళలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కాంచనపల్లి విచారణ గాదే ఫ్రాన్సిస్ రెడ్డి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య హెలేనమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న
బందెల భవ్యతేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని త్రిత్వేక దేవుని పేరిట బందెల ప్రసాద్, మరియరాణి, జ్ఞానజ్యోతి, అమర్ సమర్పిస్తూ ఉన్నారు. మారంరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు సుకేత్ రెడ్డికి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు దయచేయమని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న విఎంజే బాలస్వామికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగన ఈ యొక్క పూజా బలిలో పాల్గొని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, దివ్యవాణి దాతలను ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని పవిత్ర దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు మనందరం కూడా ఫలించాలని కోరుకుంటూ ఉంటున్నాయి. ముఖ్యంగా దేవుని వాక్కు మనల్ని ఫలింపచేస్తూ ఉంటూ ఉంది. మరి ఆ వాక్కుని మనం దూరం చేసుకున్నట్లయితే మన జీవితానికి అర్థం, పరమార్థం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఆ ప్రభు బలహీనులుగా ఉన్నటువంటి మనలను బలపరచడానికి, శక్తిహీనులుగా ఉన్నటువంటి మనలను బలవంతులను చేయటానికి, అనగద్రొక్కబడినటువంటి మనలను లేవనెత్తటానికి వాక్కు అనేటువంటి విత్తనాన్ని మన జీవితంలో నాటుతూ ఉండగా మరి ఫలించేవారిగా ఉండాలని ఆ ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నప్పుడు, ఆశిస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు ప్రభుకి సన్నిహితులుగా ఉంటూ ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క వాక్కుకు శ్రద్ధ ఇస్తూ కలిగి జీవిస్తూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ తెలిసి తెలియక దేవునికి విరుద్ధంగా వాక్యాన్ని విడనాడి జీవిస్తూ ఉన్నట్లయితే తప్పిదాలను మన్నించమని, క్షమించమని ఆ ప్రభు వారిని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత రోబెర్తు బెల్లార్మీనును మంచి కాపరిగాను వేద పండితునిగాను ఆలరింపజేసితివి. అతడు విద్యావంతుడై సద్గుణశీలుడై శ్రీసభ విశ్వాసము సత్యమైనదని వాదించి నిరూపించెను. అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ ప్రజలు సమగ్రవంతమైన క్రైస్తవ విశ్వాసములో తమ ఆనందమును కనుగొందురుగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 35 నుంచి 37 వరకు మరియు 42 నుంచి 49 వరకు. సహోదరులారా, చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు? వారికి ఎట్టి శరీరముండును అని ఎవడైనా ప్రశ్నింపవచ్చును. మూర్ఖుడా, ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు అది మరణింపనదే మొలకెత్తదు. నీవు భూమిలో నాటునది విత్తనము మాత్రమే. నీవు నాటునది గోధుమ గింజయో లేక మరి ఒకటియో కానీ పెద్దది కాబో మొక్క కాదు. మృతులు పునర్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండును. శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును. అది గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడును. అది బలహీనముగా విత్తబడి బలము గలదిగా లేపబడును. భౌతిక శరీరముగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును. భౌతిక శరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మిక శరీరమును ఉండవలెను. ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదట వచ్చున్నది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వారిని పోలియుందురు. దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వారిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వారిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వారి పోలికను పొందగలము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని సన్నిధిలో నడిచెదను, దేవుడి సన్నిధిలో నడిచెదను, సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. సజీవుల మీద నడయాడు వెలుగులో నడిచేదను. నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుదిరిగి పారిపోవుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. అందరూ దేవుని సన్నిధిలో నడిచెదను, దేవుని సన్నిధిలో నడిచెదను, సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. నేను దేవుని విశ్వసించి అతని వాగ్దానమును వినితింతును, ప్రభువు వాగ్దానమును కీర్తింతును. ఆయనను నమ్మి భయమును విడనాడేదను. మానవ మాతృలు నన్నేమి చేయగలరు? అందరూ దేవుని సన్నిధిలో నడిచెదను, దేవుని సన్నిధిలో నడిచెదను, సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. సజీవుల మీద నడయాడు వెలుగులో నడిచెదను. దేవా, నేను నా మొక్కులను చెల్లించుకొందును, నీకు కృతజ్ఞతార్పణమును నర్పింతును. నీవు నన్ను మృత్యువు నుండి కాపాడితివి, నా అడుగులు పడిపోకుండా రక్షించితివి. కనుక దేవుని సన్నిధిలో నడిచెదను, సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. అందరూ దేవుని సన్నిధిలో నడిచెదను, దేవుని సన్నిధిలో నడిచెదను, సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను. సజీవుల మీద వెలుగు ప్రసాదించేదను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను.
చల్లుచుండగా కొన్ని బాట పైన హోయ్, కొన్ని బండ పైన హోయ్, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి పొలములు పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి ఎగును. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. బాట మీద పడినవి బాట మీద నిలచెను, బాట మీద పడినవి బాట మీద నిలచెను. నిలచియున్న వానిని పక్షులు తినివేసెను, పక్షులు తినివేసెను. బండ పైన పడినవి మామూలుగా మొలిచెను, బండ పైన పడినవి మామూలుగా మొలిచెను. చెమ్మలేనందున ఎండిపోయెను, ఆ మొక్కలెండిపోయెను. ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను, ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను. ముండ్ల పొదలు ఎదిగి అణచివేసెను, వాణి నణచివేసెను. మంచి పడినవి ఏపుగాను ఎదిగెను, మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను. 30 60 నూరంతలాయెను, నూరంతలాయెను. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4 నుంచి 15 వరకు. ప్రతి పట్టణము నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు విత్తనములు చల్లునప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వాటిని తినివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగనే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి. కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణచివేసినవి. ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి, వినుటకు వీలున్నవాడు వినుగాక అనెను. యేసు శిష్యులు అప్పుడు ఈ ఉపమానం యొక్క భావం ఏమని ఆయనను అడిగిరి. పరలోక రాజ్య పరమ రహస్యముల జ్ఞానము అనుగ్రహింపబడినది మీకే. ఇతరులు చూసియు చూడకుండుటకు, వినియు గ్రహింపకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును. ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలిన వారు దేవుని వాక్కులను ఆలకింతురు గాని వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయము నుండి వాటిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషంతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటి వారు. వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలిన వారు సందేశమును ఆలకింతురు గాని వారు ప్రాపంచిక చింతల చేత, ధన వ్యామోహముల చేత, సుఖభోగముల చేత అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి
అవలంబించి ఓర్పుతో ఫలించువారు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు మన యొక్క పునరుత్థానం గురించి వివరిస్తూ ఉన్న సమయంలో ఆయన మానవ జీవితం ఏ విధంగా ఉందో తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన జీవితము విత్తనము లాంటిది. ఆ విత్తనానికి విలువ అనేది లేదు, బలహీనమైనది, శక్తిహీనమైనది. మరి ఆ విత్తనము ఎప్పుడు బలపడుతుంది అంటే దేవుడు చెప్పినటువంటి మాటను ఆలకించినప్పుడు ఆ జీవితానికి అర్థం పరమార్థం అనేది ఉంటుందని తెలియచేస్తూ ఉన్నాడు. అనగా మానవ జీవితము ప్రభువు యొక్క వాక్కు లేకుండా ఉన్నట్లయితే ఎందుకు ఉపయోగం లేనటువంటి జీవితము. ఈ ఉపమానాలనే దేవుడు అనేక విధాలుగా తెలియచేసి ఉన్నాడు. ఈ లోకంలో మీరు ఉప్పు వలె ఉన్నారు, మరి వెలుగు వలె ఉన్నారు. మీరు అందరికీ వెలుగునివ్వటానికై మీ యొక్క జీవితాన్ని ప్రకాశింపనివ్వండి అంటున్నాడు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు తన యొక్క వాక్కును ప్రచారం చేస్తూ తెలియచేస్తూ అందరికీ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా అందరూ వాక్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో వెదజల్లటం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ గల కారణం ఏమిటి అంటే విత్తనాలు విత్తనాలుగా ఉన్నట్లయితే వాటికి అర్థం అనేది ఉండదు, అర్థం లేని జీవితంగానే ఉండిపోతూ ఉంటుంది. మరి మన మానవ జీవితము విత్తనాలులాగా ఉండకుండా ఫలించే వాటిగా చేయాలని దేవుని యొక్క అభిలాష. మరి ఈరోజు ముఖ్యంగా మనము ఒక పునీతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన రాబర్ట్ బెల్లార్మిన్ గారు. మరి ఈయన యొక్క మాట మనం వింటున్నాము అంటే ఈయనలో దేవుని యొక్క వాక్కు ఫలించింది. ఒక మానవుడిగా జన్మించినప్పుడు మరి ఎంతోమంది మానవులు జన్మిస్తూ ఉంటున్నారు, వారి గురించి అంతగా మనం తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం, వినలేకపోతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ పునీతుని గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే దేవుడు ఆ యొక్క విత్తనము దశ నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఫలించేవారిగా దేవునికి సాక్షులుగా మరి పొందినటువంటి వాటిని అందరికీ చూపించి అనగా విశ్వాస మార్గంలో బలపరిచేవారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. మరి ఈ యొక్క పునీతుడు ఎందుకు ఈ విధంగా మరి ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము అంటే దేవుని యొక్క వాక్కులో బాగా బలపడినటువంటి వ్యక్తి, వేద పండితుడు. ఈయనను కార్డినల్గా చేయటానికి గల కారణం ఇదే. ఏమిటి అంటే దైవవాక్కు బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఏదైనా సమస్యలు వచ్చినా పరిష్కరించేటువంటి వ్యక్తి. మరి ఈ విధంగా ఆయన రోమ్ నగరంలో చదువుకుంటూ ఉన్నటువంటి తరుణంలోనే ఎంతోమంది ఈయన యొక్క బోధ వినటానికి ఆహ్వానించుకునేటువంటి వారు. తల్లి తిరుసభలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా తెలివిగా మరి న్యాయంగా తీర్పు తీర్చేటువంటి విధంగా సమాధానం చెప్పగలిగినటువంటి సమర్థుడు. ఇంతటి జ్ఞాని మరి యేసు తిరుసభలో ఒక పునీతుడిగా ఉన్నాడు అంటే ఆయన దేవుని యొక్క మాటను ఆలకించి ఒక ఫలించే వ్యక్తిగా చేసుకోవటమే దీనికి గల కారణము. ఏ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి మరి ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా ఆయన ఒక పునీతుడిగా ఆయన చేసిన కార్యాలు నెమరు వేసుకునేటువంటి విధంగా ఉన్నాము అంటే ఆయనలో ఉన్నటువంటి ఆశ, దేవుని యొక్క వాక్కును విన్నటువంటి వారు, దాని ప్రకారం జీవించినటువంటి వారు ఈ విధంగా ఎదుగుతూ ఉంటారు. చివరికి ఈయన యొక్క ఎదుగుదలను చూసి, సమర్థతను చూసి ఇతన్ని పాపుగారుగా చేయాలని కూడా
ప్రకటన చేశారు, కానీ దానికి ఈయన అంగీకరించలేదు. అనగా ఈయనలో ఎంతో తగ్గింపుతనము, ఎంత ఎదిగినా కూడా, ఎంత బలపడినా కూడా ఎటువంటి గర్వం లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా ఆయన యొక్క జీవితాన్ని నిర్మలంగా, ప్రశాంతంగా, దీనత్వంతో, శాంతి సమాధానాలను నలుగురికి పంచేటువంటి వ్యక్తిగా జీవించి ఉన్నాడు ఈ పునీతుడు. మరి ఈనాటి సువిశేషంలో మరి ప్రభువారు కూడా మనకు తెలియజేస్తున్నటువంటి సత్యము మనందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళాలని, ఎక్కడో ఉన్నటువంటి మనలను లేవనెత్తి పడిపోయినటువంటి మనలను నిలబెట్టాలని, బలహీనులమైనటువంటి మనలను బలపరచాలని, మరి విత్తనం అనేటువంటి వాక్కులో మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ సాధ్యమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా మన యొక్క సువిశేషంలో ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్కు జీవితాన్ని ఇస్తుంది, మనకు ఒక మార్గాన్ని చూపుతూ ఉంటుంది. ఈ మార్గంలో ప్రభు యొక్క వాక్కు వినినంతనే కూడా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ తరువాత మరి మధ్యలోనే వదిలేసేటువంటి వ్యక్తులు కూడా చూస్తూ ఉన్నాం. ప్రభు వారు అంటున్నారు, విత్తువాడు విత్తనములు ఈ విధంగా వెదజల్లుతూ ఉన్నప్పుడు మరి కొన్ని త్రోవలోను, మరి కొన్ని రాతి మీద, కొన్ని ముళ్ళ పొదల్లో, కేవలం కొన్ని సారవంతమైన భూమి మీద పడ్డాయని మాత్రమే చెబుతూ ఉన్నాడు. విత్తనాలు చల్లేటువంటి వ్యక్తి యొక్క తలంపు ఏమిటో ఒకసారి చూద్దాం. ఆయనలో ఉన్నటువంటి తలంపు ఏమిటి అంటే తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలి, తన జీవనాధారాన్ని కొనసాగించుకోవాలి. ఈ విషయాన్నే మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు వల వేసినప్పుడు రాత్రంతయు శ్రమపడినా ఒక్క చేప కూడా పడినప్పుడు మరి ఆయన యొక్క సమాధానం ఏమిటి అంటే ఏమీ లేవు, ఇంటికి వట్టి చేతులతో వెళ్ళటమే, ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఎదురు చూడటము, చివరికి తినటానికి ఏమీ లేకుండా పస్తులు ఉండటము. ఆ విధంగానే ఈ వ్యవసాయదారుడు కూడా, విత్తనాలను వెదజల్లేటువంటి వ్యక్తి కూడా ఆశతో ఈ విత్తనం ఫలిస్తుంది, నాకు ఫలితాన్ని ఇస్తుంది అన్నటువంటి ఆశతో ఆయన వెదజల్లుతూ ఉన్నాడు. మరి ఆ విత్తనం ఫలించకుండా ఉన్నట్లయితే ఆ యొక్క పనికి ఎటువంటి అర్థము పరమార్థం లేదు. మరి దేవుని యొక్క విషయంలో కూడా దేవుడు ఎందుకు ఈ విధంగా ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంటే వ్యవసాయం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా విత్తనాలను వృధా చేయడు, ఫలితాన్ని ఆశిస్తాడు. మరి యొక్క ప్రభు చెప్పిన వాక్యంలో, ఉపమానంలో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, రాతి మీద, ముళ్ళ పొదల్లో పడ్డాయి అంటే మీ జీవితము, మన జీవితము రాతి వలె గట్టిగా ఉన్నా కూడా, హృదయ శుద్ధి లేకుండా, కఠినాత్ములుగా ఉన్నా కూడా, ఎవరిని మన చెంతకు రానియకుండా ముళ్ళ పొదవలే మనము అడ్డు పెట్టుకుంటూ ఉన్నా, మరి ప్రతి చిన్న విషయానికి కూడా బలహీనపడిపోతూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నా, ఇవన్నీ ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలిసి కూడా ఎందుకు వాక్కు అనే విత్తనాన్ని మన మధ్యలో వెదజల్లుతూ ఉన్నాడు అంటే ఇక మీదటనైనా మారు మనస్సు కలిగి నేను ఫలించే వ్యక్తిని కానీ ఫలించకుండా ఉండేటువంటి వ్యక్తిని కాదు అన్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలని. దేవాది దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. వీటిని కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతూ ఉన్నారు. గ్రహించగలిగినటువంటి వారు గ్రహించిన విధంగానే, దేవుడు ఆశించిన విధంగానే దైవుని యొక్క రాజ్యంలో ఎదుగుతూ విస్తరిల్లుతూ ఉన్నారు. ఇంకా 10 మందికి మార్గచూపరులుగా ఉంటున్నారు. మరి వాటిని గ్రహించినటువంటి వారు ఏమీ ఇవ్వలేకుండానే అంతరించిపోతూ ఉన్నారు. మరి దేవుని యొక్క తలంపు ఏమిటి?
ఒక వ్యవసాయదారునికి విత్తనం ఫలించాలన్నటువంటి ఆలోచనతో తన యొక్క కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాలని ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ పెడుతూ ఉండగా దేవుడు ఈ యొక్క తిరుసభ విస్తరిల్లాలని, ప్రతి ఒక్కరూ కూడా వాక్కును తెలుసుకుని గ్రహించి ఆ విధంగా జీవించాలని ప్రభు ఎంతో ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క ఆశలను నిరాశగా చేయటమా, ఆ ప్రభు యొక్క ఆశయాలను నెరవేర్చటమా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈ విధంగా చూస్తే ప్రియులారా, దేవుని యొక్క వాక్కు మన యొక్క దీనస్థితిని మార్చివేస్తుంది. దేవుని యొక్క వాక్కు హీనస్థితిని మార్చివేస్తుంది. ఈ యొక్క వాక్కు ద్వారానే దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించి ఉన్నాడు. ఈ యొక్క వాక్కు ద్వారానే దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎన్నో స్వస్థత కార్యాలు చేసి ఉన్నాడు. ఈ వాక్కే మనిషిని జీవింపచేస్తూ ఉంది. మరి దేవుని యొక్క వాక్కు ఎన్నో విధాలుగా మనిషికి ఉపయోగపడుతూ ఉన్నప్పుడు మరి ఎందుకు మనలో ఆ గ్రహింపు లేదు, ఎందుకు మనలో ఆ ఎదుగుదల లేదు, ఎందుకు మనలో శక్తి క్షీణించిపోతుంది అంటే దేవుడు ఇచ్చినటువంటి వాటిని మనము గ్రహించలేకపోవటమే దీనికి కారణము. అందుకనే దేవుని యొక్క వాక్కును దీనారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కును ధ్యానం చేసుకుంటూ ఉన్నంతకాలము ఏ సైతానుడు మనల్ని లొంగ తీసుకొనలేడు, ఏ కష్టము మనల్ని లొంగ తీసుకొనలేదు, ఏ వ్యక్తి కూడా మనల్ని ఆ యొక్క మార్గం నుంచి తొలగింపలేడు. అందుకని వాక్యము అనేటువంటి దేవుని యొక్క మాట మన హృదయంలో ఫలించాలి, పదిలపరచుకోవాలి. దాని ద్వారా ఎదుగుదల వస్తుందే కానీ వినాశనం కాదు. ఈ విషయాన్ని గుర్తించుకొని మరి ఎవరైతే ఇప్పటి వరకు ఎదుగుదల లేకుండా బాధలు పడుతూ పేరు ప్రఖ్యాతులు లేకుండా దేవుని యొక్క బిడ్డగా లేకుండా దేవుని దృష్టిలో ఇంకా నీవు ఎదగకుండా ఉన్నట్లయితే, బాధపడుతూ ఉంటున్నట్లయితే వాటన్నిటిని కూడా గ్రహించుకొని నేను ఫలిస్తాను, దేవుడు నాకు తోడు ఉండగా నాకు ఫలితం తప్పకుండా వస్తుంది అన్నటువంటి విశ్వాసంలో మనందరం కూడా బలపడుదాం. దీని కొరకు ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, తిరుసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, కార్డినల్ పోల్ అంతోని వార్లను, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, కన్యాస్త్రీలను, మఠవాసులను, మీ సేవకై అంకితం చేయబడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారు చేస్తున్నటువంటి సువార్త సేవ ఇంకా అధికంగా ఫలింపచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాటి దివ్య పూజ బలిలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు, అదేవిధంగా దివ్యవాణి యొక్క ఎదుగుదలకు సువార్త నిమిత్తమై సేవను అందిస్తున్నటువంటి దాతలందరినీ కూడా ఆదరించమని, ఇంకా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యంను దయచేయమని, మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగన చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరెన్నో మార్లు మా యందు ఆశతో మీ యొక్క వాక్కును మాకు వినిపింపచేస్తూ ఉండగా మా ఎదుగుదలను, మా యొక్క రక్షణను కోరుకుని మీరు ఎన్నో విధాలుగా చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా పెడచెవిని పెట్టి ధిక్కరించి వాక్యానుసారం జీవించకుండా ఉన్నట్లయితే మా యొక్క తప్పిదాలను మన్నించి క్షమించమని, ఇక మీదటనైనా మీరు చూపుతున్నటువంటి మార్గంలో వినిపిస్తున్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని మీ స్వరాన్ని గుర్తించి మీ స్వరాన్ని ఆలకిస్తూ జీవించే బిడ్డలుగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా,
ఎంతోమంది వ్యవసాయదారులు మరి పంటల్లో నష్టపోయి వారు చేసినటువంటి కృషికి ఫలితం లేక అనేక ఇబ్బందులు పడుతూ మరి ఆధ్యాత్మికతను పోగొట్టుకుంటూ మీకు దూరం అయిపోతూ ఉన్నారు. సైతాను బంధకాలకు చిక్కుకొని పోతూ ఉన్నారు. మరి వారి ద్వారా ప్రభువా మాకు మీరు తెలియజేసినటువంటి ఉపమానం మా జీవితాలను మార్చివేసే విధంగా మీరు ఉన్నారు, మాకు తోడుగా, ఎటువంటి దిగులు భయము లేదు, మీ వాక్కును గ్రహించగలిగితే చాలు, నేను మిమ్మల్ని సారవంతమైన నేలలో ఫలింపచేస్తాను అన్నటువంటి విధంగా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత తలంపులు నెరవేరాలని ఆ దేవుణ్ణి అర్థిద్దాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత రాబర్ట్ ఉత్సవము నాడు నీ పవిత్ర పీఠముపై మేము సమకూర్చిన అర్పణములను దయతో వీక్షింపుము. ఈ బలి మాకు పాప క్షమాపణను నీ దివ్య నామమునకు మహిమను చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి
కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాసి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోనూ కలసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పోల అంతోని వార్లను, పీఠాధిపతులను,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరి మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, రాబర్ట్ గారితోనూ, అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా నాతోనే ఉండుటకు నాలోని శక్తిని నింపుటకు నాతోనే ఉండుటకు నాలోని శక్తిని నింపుటకు అరుదెంచితివా నా హృదిలోకి అరుదెంచితివా నా హృదిలోకి నా యేసయ్య నా ప్రియ యేసయ్య నా యేసయ్య నా ప్రియ యేసయ్య నా నేస్తమా ప్రియ నేస్తమా నా దైవమా నా ప్రాణమా. కానీ నేను నిన్ను ఎన్నుకొని నీవు ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండుటకును నిన్ను నియమించితిని అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్యాహారముతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత రాబర్ట్ బెల్లార్మిన్ విశ్వసించిన విధేయించిన సత్యములనే మేము కూడా విశ్వసించి అతడు ఉపదేశించిన విశ్వాస సత్యములను మేము ప్రకటించి అమలు జరుపుటకు నీ సహాయముతో శాయశక్తులా శ్రమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా.